ప్రతిసారి ఇంతే, నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగిపోతుంది. రీల్స్ లో లేస్ ఆమ్లెట్ చూసాను. మన గురించి తెలిసిందే కదా, ఏదైనా కొంచెం డిఫరెంట్ గా ఉంటేనే చేయకుండా ఉండలేను. అలాంటిది సింపుల్ గా ఉండే లేస్ ఆమ్లెట్ చేయకుండా ఉంటాను, ఖచ్చితంగా చేస్తాను. నేను మా అత్తని లేస్ తీసుకురామని షాప్ పంపిస్తే మా అత్తయ్య బింగో తీసుకొచ్చి నా చేతిలో పెట్టి, లేస్ లో ఏముంటాయి కొన్నే కదా, బింగోలు అయితే ఎక్కువ ఉంటాయి, తిను అని చెప్పింది. అయ్యో అత్తమ్మ, నేను లేస్ అడిగింది తినడానికి కాదు, లేస్ ఆమ్లెట్ చేయడానికి అని చెప్తే, అది నువ్వు ఇప్పుడు చెప్తున్నావు, ముందే చెప్పాలి కదా అని సమంత రేంజ్ లో చెప్పింది అనమాట. ప్రతిసారి ఇంతే, నేను ఒకటి అనుకుంటే నాకు తెలియకుండానే ఇంకోటి జరిగిపోతుంది. ఎంతైనా లేస్ వాళ్ళ బ్రదర్ బింగోనే కదా అని చెప్పి స్టార్ట్ చేశాను. ఆమ్లెట్ రౌండ్ గా తునగకుండా మంచిగా రావాలని ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే మా అత్తయ్య ఎక్స్పెక్ట్ చేయరు నేను చేసే ఆమ్లెట్ చపాతీలు రౌండ్ గా రావాలని. సో మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. వావ్, చూసారా ఆమ్లెట్ రౌండ్ గా వచ్చింది, ప్లస్ తునగలేదు కూడా. ఇక్కడ మా అత్తయ్య ఆమ్లెట్ ఎలా ఉందో, ఏ విధంగా వచ్చిందో అన్న అతి ఉత్సాహంతో పెనం మీద ఉండగానే తినేసింది. మనకి వంట మీద ఏమాత్రం నమ్మకం లేకున్నా ఎగ్ మీద నమ్మకంతో చేస్తున్నా. ఈసారి ఎగ్ మన నమ్మకం మీద కొట్టింది అనుకోండి వంట కంటే. ఆమ్లెట్ లో కొంచెం సాల్ట్ తక్కువైందంట, అందుకే సాల్ట్ వేసేసాను. ఆమ్లెట్ ఎలా ఉందో టేస్ట్ చేద్దామని తీసుకుంటే అది పెనంలో పడిపోయింది. అయినా కూడా మళ్ళీ తీసుకొని తిన్నాను, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటుందని. అయిపోవచ్చు, ఏదో ఒక రోజు పెద్ద షెఫ్ అయిపోవచ్చు. ఆమ్లెట్ మన నమ్మకాన్ని ఉమ్ము చేయలేదు. మీరు గమనించినట్లయితే రెండోసారి వేసిన ఆమ్లెట్ కూడా రౌండ్ గా వచ్చింది. ఎప్పుడో గానీ ఇలాంటి వింతలు జరగవు. ఈ రెసిపీ నేమ్ లేస్ ఆమ్లెట్ కాదు, బింగో ఆమ్లెట్ అనమాట.